ఈ రోజుల్లో ఒక సినిమా థియేటికల్ రిలీజ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఓటీటీ విడుదల కోసం కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా చిత్రాలు బిగ్ స్క్రీన్లో విడుదలైన తర్వాత దాదాపుగా 6 నుంచి 8 వారాల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఆడియన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుండడం, షార్ట్ టైంలో రిలీజ్ చేస్తే మంచి వ్యూస్ వస్తుండడంతో ఆ సంస్థలు కూడా సినిమాలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని ఫిలిమ్స్ థియేటర్లో రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా ఓటీటీలోకి రావట్లేదు. అలాంటి వాటిలో ది కేరళ స్టోరీ ఒకటి. గతేడాది మే 5న బిగ్ స్క్రీన్స్లో విడుదలై ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు ఇప్పటిదాకా మోక్షం లభించలేదు. దీంతో వెయిట్ చేసి ఆడియన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడియన్స్కి గుడ్ న్యూస్. ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. దేశంలో చర్చనీయాంశంగా మారిన ది కేరళ స్టోరీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రేజీ ఫిలిం శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో హిందీ, తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రేజీ ఫిలిం శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో హిందీ, తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీప్ పోస్తేనేన్ తెరకెక్కించారు. కేరళలో 32,000 మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వాళ్ళ ఆచూకీ కనుక్కొనే ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారు. 4 యువతులు మతం మారి ఆ తర్వాత ఐసిస్లో చేరిన నేపథ్యంలో స్టోరీ సాగుతోంది. అయితే తప్పిపోయిన అమ్మాయిలు మతం మారడం, టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకొని భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రం ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఈ సినిమాను మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి కూడా. అయితే మరికొన్ని రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఫేమస్ పొలిటికల్ లీడర్స్ దీని మీద పోస్టులు పెట్టడంతో గతేడాది ఈ ఫిలిం చర్చనీయాంశంగా మారింది. పలు అనివార్య కారణాల వల్ల ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ కూడా డిలే అవుతూ వచ్చింది. థియేటర్లలో చూడని వారు ఈ సినిమాను ఓటీటీలో చూద్దామంటే అందుబాటులో లేకుండా పోయింది. దీంతో వాళ్ళు ఎదురు చూడక తప్పలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ కోసం మీరెంతగా ఎదురు చూశారో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.